ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలను ధ్యానం చేసుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాల నుంచి నాతోనూ ప్రభు ఇనుసున్న వారందరితో కూడా మీరు మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గమనించండి. మరి యెషయా గ్రంథంలో నుండి మనం ధ్యానించుకున్న యొక్క వాక్య భాగాన్ని ధ్యానించేద్దాం. ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు అంటారు. యెషయా, ఇర్మియా, ఎజ్కేల్, దానియేలు వీరిని పెద్ద ప్రవక్తలుగా చెప్తారు. అందుట్లో ఈ యెషయా ప్రవక్త యెషయా గ్రంథాన్ని నుండి యొక్క విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. 2-3 వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా రాయబడింది. దేవుడే ఇశ్రాయేల్ ప్రజలకు ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మాటలు ఏమంటున్నాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు. చాలా స్పష్టంగా రాయబడింది కదా, యెహోవాయే మాట్లాడుచున్నాడు. దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు, కానీ దాన్ని మన మనసును పెట్టం. చాలా సందర్భాల్లో అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటాడు. గనుక మనం గ్రహించం. కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారాగా మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు చావుకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది దేవుని మాట అని మనం గమనించి ఆ మాటకు విలువనిచ్చి ఆ మాటకు విధేయత చూపించి ఆ మాటకు మనం లోబడితే అది మనకు ఆశీర్వాదం. కనుక దేవుడు మాట్లాడతాడా? అవునండి. యేసుక్రీస్తుని తెలుసుకునే వరకు దేవుడు మాట్లాడతాడు అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే మనకు తోచిన దాన్ని పట్టుకుని దేవుడు అనుకుని మనము ఆ దాన్నే పూజిస్తూ, సేవిస్తూ, ఆరాధిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కామన్గా ప్రతి ఒక్కరు చేసేది. కనుక దేవుడు మాట్లాడతాడంటే అది అపహాస్యంగా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చినప్పటికీ, యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పటికీ, యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు మనకు అర్థమవుద్ది, దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట చలవిచ్చే దేవుడు. కనుక చాలా స్పష్టంగా అర్థమైపోద్దండి, దేవుడు మాట్లాడతాడు. మరి నీతో మాట్లాడా అని మీరు అనొచ్చు. అనేక సందర్భాల్లో నాతో మాట్లాడకపోతే, నాతో ఎవరూ మాట్లాడలేదు, ఎవరు నాకు సువార్త చెప్పలేదు, దేవుడు నమ్ముకోమని చెప్పలేదు ఎవరు నాకు. దేవుడు మాట్లాడాడు కనుక దేవుడు నమ్మటం జరిగింది. దేవుని యొక్క సేవకి రావటం జరిగింది ఆయన మాట్లాడటం వల్ల. అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా మాట్లాడటం జరిగింది. కొన్నిసార్లు ఆయన మాటను త్రోసివేశారు, ఆయన మాటను లెక్క చేయలేదు, ఆయన మాటను పట్టించుకోలేదు. తద్వారా అనేక రీతిలుగా నేను నష్టపోయాను. ఎవరన్నా అంతేనండి, దేవుడి మాట పట్టించుకోకపోతే, దేవుడి మాటకు లోబడకపోతే నష్టపోతాం, కష్టాలు కొని తెచ్చుకుంటాం అన్నమాట. కానీ చివరికి దేవుడి మాటకు లోబడవలసిందే. దేవుడు మాట్లాడతాడనే విషయాన్ని మనం గమనిస్తే అది మనకెంతో మంచిదండి. దేవుడు మాట్లాడతాడు. అవునండి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు చలవిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చాలామంది భక్తులతో దేవుడు మాట్లాడే విధానాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే నేటి కాలంలో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఒక్కలాగానే ఉన్నాడు. దేవుడిలో మార్పు లేదు.
దేవుడు ఒకే కాలాలు మారినాయి, యుగాలు మారినాయి, తరాలు మారాయి, మనుషులు మారారు, కానీ దేవుడు మారలేదు. దేవుడు మారడు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో ఆకాశం ఇలాగే ఉంది, మన పితృల కాలంలో అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది, ప్రభు వచ్చే వరకు కూడా అలాగే ఉంటుంది. అంటే తర్వాత ఉండదని మీరు అనొచ్చు, ప్రభు వచ్చే వరకే ఉంటుందా, తర్వాత ఉండదని? ఉండదు. సాపలాగా చుడతాడని ఉంది బైబిల్లో. ఆకాశాన్ని సాపలాగా చుట్టేస్తాడు దేవుడు, అప్పుడే అంతం అన్నమాట. కాబట్టి దేవుడు మరి మారనివాడు, మార్పు లేనివాడు, మహిమగలవాడు. కాబట్టి ఆయన ఇక్కడ రాయబడుతుంది కదా, యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో? ఎవరితోడైనా మాట్లాడతాడండి, ఎవరితోడైనా మాట్లాడగలవాడండి, మనుషులతోడే కాదండి. చూడండి ఇక్కడ రాయబడుతుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆయన సృష్టించినది ఈ యొక్క సృష్టితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గి. ఏమండి, ఆకాశాన్ని ఆలకించమంటున్నాడు, భూమిని చెవియొగ్గమంటున్నాడు. మనుషులను ఆయన సాక్షులుగా పెట్టుకోవడానికి ఇష్టం లేదు. అవునండి, ఇక్కడ గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఎందుకు ఆకాశం ఆలకించాలి, భూమి చెవియొగ్గాలంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడ్డారు, నేను వారిని గొప్పవారిగా చేశాను, నా మీద తిరగబడ్డారు. నిజమే, ఐగుప్తులో వారు బానిసలుగా ఉంటే, బానిసత్వంలో ఉంటూ బాధపడుతుంటుంటే, బానిసత్వంలో ఉంటూ అనేక బాధలు అనుభవిస్తుంటుంటే, బానిసత్వంలో ఉంటూ అనేక రకాలుగా చిత్రహింసలు పొందుతూ ఉంటుంటే ఎంతో ఏడుస్తారు, ఎంతో బాధపడతారు, గొళ్ళుమంటారు, దేవుడి ప్రార్థన చేస్తారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడే కలగజేసుకుని, దేవుడే వారి మధ్యలో దిగి వచ్చి వారు నిడిపించిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారిని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు దేవుడు. వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. ఈ ప్రకారంగా మీరు జీవించాలి అని, ఇలాగ మీరు ప్రవర్తించాలని, ఇలా మీరు నడవాలని, దీన్ని మీరకూడదు, నా మాటను మీరకూడదు, నా ఆజ్ఞను మీరకూడదు, నా కట్టడలు మీరకూడదు, మీరు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని దేవుడు వారికి తన దగ్గర నుండి ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ వీళ్ళు వాటిని అన్నింటినీ త్రోసివేశారు. ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో దేవుడు ఎవరితో మాట్లాడతాడండి? ఎవరితో మాట్లాడతారు? ఎవరున్నారు? ఎవరు లేరు. అందరూ దారి తప్పిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆకాశాన్ని అంటున్నాడు, ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు అని దేవుడు ఆకాశముతోనూ భూమితోనూ ఆయన మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏమని చెప్తున్నాడు అంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేశాను, కానీ నా మీద తిరగబాటు చేశారు. వాళ్ళు తిరగబడ్డారు, నా మీద తిరగబడ్డారు అని ఇక్కడ దేవుడే తన బాధను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏమండి, తన మీద తిరగబడిన పరిస్థితులను చెప్పుకుంటున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడితే ఎవరితో చెప్పుకుంటారండి? ఎవరితో చెప్పుకుంటారు? తనకు బాగా కావలసినట్టు వారు చెప్పుకుంటారు కదా. మరి దేవుడికి ఇంకెవరు చెప్పుకుంటారు? దేవుడు అందరూ తిరగబడుతుంటుంటే, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో, ఎవరినైతే ఆశీర్వదించాడో, ఎవరినైతే నడిపిస్తాడో, ఎవరికైతే సమస్తం అనుగ్రహించాడో వారు తిరగబడుతున్నారు. ఏమండి, తిరుగుబాటు అన్నమాట. తిరుగుబాటు అనేది ఏమండి, మరి ఇక సోది చెప్పే దానితో సమానం అంటాడు. అది పాపం. తిరగబడటం అనేది పాపం, తిరుగుబాటు స్వభావం. ఒకళ్ళు తిరగబడిపోవచ్చు, కానీ స్వభావంలో ఆ ఆలోచనలు ఉండడం పాపం. అది కనుక దేవుడే తట్టుకోలేకపోతున్నాడు, దేవుడు దాన్ని సహించలేకపోతున్నాడు. అంచేది ఇశ్రాయేలుకి ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఎద్దు తన కామాందు నెరుగుదును, గాడిద తన సొంత వాని తొట్టే తెలుసుకును. ఈ ఇశ్రాయేలు నిలబడుతుండే నా ప్రజలకి తెలివి లేదు,
వీళ్ళు అసలు యోచించరు, గ్రహించరు, అర్థం చేసుకోరు వీరు అని దేవుడు వాపోతూ ఉన్నాడు. ఏమండి, ఇక్కడ మనుషులకు అర్థం అవ్వాలని ఎద్దుని గాడిదని పెడుతున్నాడు. ఇక్కడ ఇందులో దాన్ని తీసుకుందాం, ఎద్దును తీసుకుందాం. ఎద్దు అంట తన కామాందుని ఎరుగుదును, తన యజమానుని ఎరుగుదును. ఎంత చక్కగా చెప్తున్నాడండి. నిజమేనండి. మా నాన్నగారు చెరుకు తోటలు వేసి చెరుకును మరి షుగర్ ఫ్యాక్టరీకి తోలుతూ ఉండేవారు. మా పెద్ద అన్నయ్య గారు ఆ బండి తోలుతూ ఉండేవారు. నేను ఎప్పుడైనా నైటు క్యారేజీ పట్టుకెళ్ళాల్సి వచ్చినప్పుడు పట్టుకెళ్ళేవాడిని. ఒక రోజున నేను కూడా అక్కడే ఉండిపోయేవాడిని, కలిసి వెళ్ళిపోతాం అన్నట్టుగా. కనుక 11, 12, 1 గంట అలా టైం అయిపోయేది. అక్కడ ఆ చెరుకు అంతా దిగుమతి చేసి అక్కడ వచ్చినప్పుడు అంత అయిపోయిన తర్వాత మా అన్నయ్య గారు క్యారేజీ తినేసిన తర్వాత అదంతా దిగుమతి అయిపోయిన తర్వాత కలిసి వచ్చేవారు. మా అన్నగారు ఏం చేసేవారు, బండి ఎడ్లకు కట్టేసేసి గడ్డితో బొంత ఉండేది, ఆ బొంత వేసుకుని పడుకునేవాడు. నేనేమో చిన్నవాడిని, 12, 13, 14 ఆ సంవత్సరాలు, 15 ఆ సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు నేను అలా కూర్చునేవాడిని. ఏంటి పడుకున్నాడు, ఎడ్డికి బండి కట్టేసినాడా, ఏ వెళ్ళిపోతున్నాయి, దేని గుద్దేస్తాయో, ఏ కాల్లో పాడేస్తాయో అన్నట్టుగా నేను చాలా భయపడుతూ ఉండేవాడిని. అయితే మా పొలం వెళ్ళాలంటే మురుగు కాలువ అని గోస నదని ఒక నది ఉంది. దాని గొట్టు చిన్నగా ఉంటుందండి. ఏమాత్రం తేడా వచ్చినా బండి తిరగబడిపోద్ది. ఆ కాలగొట్టును ఉందండి మా పాక, పశువుల పాక. కనుక ఆ చీకట్లో లైట్లు ఏమి లేవు. ఆ చీకట్లో ఈ ఎడ్లు సోర్ ఫ్యాక్టరీ దగ్గర నుండి మెల్లగా ఏ పక్కమైతే వెళ్ళాలో, మనుషులు ఏ పక్కమడి వెళ్ళాలో అదే పక్కమడి ఎడమవైపు నుండి మనుషులు నడవాలి. అది కార్లైనా సైకిళ్ళైనా మరి ఇక ఏ విధంగానైనా మనం నడవాలంటే ఎడమవైపు నుండి నడాలి. ఎడ్లు కూడా ఎడమవైపు నుండి, రోడ్డుకి ఎడమవైపు నుండి వెళితే ఏదైనా అడ్డొచ్చిన కాడ ఆగుతూ ఉంది. ఏదన్నా మళ్ళీ అడ్డకుంటే తప్పించుకుని ఎన్నో మలుపులండి అక్కడ నుంచి. ఆ మలుపులు తిరిగి తిన్నంగా నేను తరహాగా చూస్తూ భయపడుతూ ఉండేది ప్రారంభంలో. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్తాయి అంటే ఆ పాక, పశువుల పాక దగ్గరికి, ఏ పాక అయితే మాదో అక్కడికి వెళ్ళి వాడికి మెడలో గంటలు కట్టేవారంట. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే బండి ఇప్పుతారో ఆ స్థలానికి వెళ్ళి ఇలాగలాగా గంటలు మోగించాయి. ఆ గంటలు మోగి నిద్రపోయినట్టు మా అన్నయ్య లేచి చూసేవాడికి వచ్చేసామా అని చెప్పి కాబట్టి దిగి ఆ ఎడ్లని ఆ పలుపులు తీసి ఈ బండి ఇలా గంటలోకి వెళ్ళిపోయి లోనికి వెళ్ళిపోయి దేని దగ్గరికి ఎక్కడైతే దేని కడతారో ఆ ఎద్దు అక్కడికి వెళ్తూ ఉండేది. అక్కడ రెడీగా వాటికి మరి మేత పెట్టి రెడీగా ఉండేది. వెళ్ళి మా అన్నగారు కట్టేసేవారు అనమాట. నాకు చాలా ఆశ్చర్యం, చాలా కాలం అర్థం అవ్వలేదు, ఏంటి వీటికి ఎలా తెలుసు అని. కనుక దేవుడు ఎప్పుడో చెప్పిన మాట, క్రీస్తు పూర్వం సుమారు 600-700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అండి ఈ మాట. ఎద్దు తన కామాందుని ఎరుగుదును, తన యజమానుని అది ఎరుగును. ఎద్దు అంటే ఒక 2-3 ఎద్దుల గురించి చెప్పాలి మీకు. అవునండి, ఎద్దుల్లో రకాలు ఉన్నాయి. ఏమండి, గోనెగెద్దు అంటే పూర్వదినాల్లో, ఇప్పుడు అన్నీ కూడా కరెంట్ వచ్చేసినాయి, కరెంటు యొక్క మరి యొక్క మోటార్లు వచ్చేసినాయి కదా. అప్పుడు అన్నీ ఎద్దులు తిరుగుతూ ఉండే, గానుగు తిరుగుతూ ఉంటే నూలు ఆడేవారు, మరి అలాగే కొబ్బరి ముక్కలు వాడుతూ ఉండేవారు, కొబ్బరి నూనె కోసం, మంచి నూనె కొరకు నువ్వులు ఆడుతూ ఉండేవారు. ఆ ఎద్దు అలా తిరుగుతూ ఉండేది. నాకు తెలిసినప్పుడు, నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా చాలా కాలం ఆ ఎద్దులతోటి గాను తిప్పుతూ ఉండేవారు. కాబట్టి గానుకి ఎద్దు ఏం చేసేదంటే తిరుగుతూ ఉండే. అప్పుడు ఇది తిరుగుతున్నప్పుడు మెడ మీద కాడు ఉంటుంది, అది నలుగుతూ ఉంటుంది అనమాట. ఆ రకంగా అది గానుగెద్దులు అంటారు. గానుగెద్దు ఏం చేస్తుందంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అవునండి, ఎంతసేపు తిరిగినా అక్కడే ఉంది. అవునండి, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తిరిగినా, ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగినా
అది బయటికి వెళ్ళడానికి ఉండదు, అక్కడే తిరగాలి. ఇక్కడ ఉందనుకోండి గానుగు, దీనికి ఎద్దుకి కాడు ఇలా ఉంటుంది అనమాట. ఈ ఎద్దు ఇలా తిరుగుతుంది, ఇలా రౌండ్ వేసుకుని మళ్ళీ అక్కడికి వస్తుంది, మళ్ళీ రౌండ్ వేసుకుని అక్కడికి వస్తుంది. ఎంతసేపు తిరిగినా అక్కడికి వస్తుంది. అయితే కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి అంటే గానుగెద్దుల్లాగా ఉంటాయి. ఏమండి, గానుగెద్దుల్లాగా ఎంతకాలం ఉన్నా అక్కడే ఉన్నా, ఎక్కడేసిన గొంగలు అక్కడంటే చూసారా, ఆ సామెతకు సరిపోద్దండి గానుగెద్దు. చాలామంది ఏదో మరి భక్తులు సాగడానికి అనిపిస్తుంది, కానీ అక్కడే ఉన్నారు. వాళ్ళ విశ్వాసం అక్కడే, ఒక్క ఇంచు పెరగలేదు. వారి భక్తి అక్కడే ఉండిపోయింది. అంటే ఈ గానుగెద్దు భక్తి అన్నమాట. చాలామందికి ఏంటంటే గానుగెద్దు భక్తి అన్నమాట. ఎంత చెప్పినా మళ్ళీ అంతే. అవునండి, ఇది గానుగెద్దు భక్తి అంటారు. చూడండి, నేను చెప్తాను మీకు ఈ గానుగెద్దు భక్తి అంటే ఒక విషయం చెప్తాను మీకు. ఏంటంటే ఒకరు ఇద్దరు సహోదరులు కలిసి వారు ఒక దోణి తీసుకుని, పూర్వదినాల్లో ఈ బస్సులు ఉండేవి కావు, అప్పుడు లాంచీలు పడవలు వీటిని వాడుతూ ఉండేవారు వ్యాపారరీత్యా. కనుక ఆ పడవ వేసుకుని వారు కొన్ని సామాన్లు వేసుకుని మరి వాళ్ళు సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, మాకు ఇక్కడ వేల్పూరు ఉందనుకోండి, వేల్పూరు తణుకు ఇంకా పైనుంచి కూడా వారు బయలుదేరి భీమవరం దాకా ఈ కాలంలోనే ప్రయాణం చేసి అక్కడ సరుకు దించి మరలా అక్కడి నుండి మరలా వచ్చేవారు అంటారండి. ఇక్కడ తాడుతో లాగుతూ వెళ్ళేవారు. కొన్ని వాటినైతే తెడ్డుతో వేసుకుంటూ, చిన్న పడవలు అనుకోండి, తెడ్డు వేసుకుంటా వాళ్ళు కొద్ది చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, అలాగా వెళ్తూ ఉండేవారు. అలాగనే ఒక చిన్న మరి నావ లాంటిది, అందులో వ్యాపారం ఇచ్చి సరుకులు వేసుకుని వెళ్ళారు. ఆ సరుకులని అక్కడ అన్లోడ్ చేసేసారు. తర్వాత వారు తిరిగి వచ్చే ప్రయాణంలో వచ్చేయాలి. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే కొంచెం వారికి మరి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది, అంటే మందు తాగే అలవాటు ఉంది. వాళ్ళు వెళ్ళి ఆ మందు కొట్టులోకి వెళ్ళారు, కాసేపు కూర్చున్నారు, ఆ మందు తాగుతూ ఉన్నారు. కొంచెం లోడ్ ఎక్కువైపోయింది అనమాట, సమయం ఎక్కువైపోయింది. గొప్పని వాళ్ళు అన్నారు, అయ్యి బాబు చాలా టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఏమైనా సరే ఎలుగొచ్చినప్పటికీ మనం గమ్యాన్ని చేరుకోవాలి, లేకపోతే మన యజమానుడు మరి మనం మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే చాలా మనం తొందరగా మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఓకే అలాగని చెప్పేసి ఇద్దరు కూడా అనుకున్నారు. ఇద్దరు వచ్చేసి నావెక్కేశారు. నావెక్కేసిన తర్వాత ఇద్దరు కూడా చెరుకు తెడ్డు తీసుకున్నారు. ఒకడు ఆ పక్కన, ఒకడు ఈ పక్కన ఆ పక్కన వేస్తున్నాడు. చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇద్దరు చెమటలు కక్కేస్తున్నారు ఒకట, ఇద్దరు స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. ఎలుగొచ్చింది లోపల. చూసినప్పటికీ ఎక్కడైతే వీళ్ళు బయలుదేరారో అక్కడే ఉన్నారండి. వీళ్ళేమో కడకి వెళ్ళిపోయామనుకుంటున్నారండి, ఎలుగొచ్చేవాడికి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు. తీరజుగుతులోకి ఎక్కడున్నారు అంటే ఎక్కడైతే నా ఉందో, ఎక్కడ బయలుదేరారో అక్కడ నుండి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. మరి ఎంతవరకు కూడా మరి ప్రయాణం చేశారు కదంటే వారు తెట్టేశారో వేశారు, మరి చాలా స్పీడ్గా సార్, ఎంత స్పీడ్గా అంత చూడేశారు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే దాన్ని తాడు కట్టారు, తాడిత్తూ మర్చిపోయారు అనమాట. అర్థమైందా? ఆ ధోని అక్కడ దిగుమతి చేసేటప్పుడు తోడు కడతారు, గట్టు మీద కర్రకి తోడు కడతారు అనమాట, అటు ఇటు లోనికి వెళ్ళిపోకుండా తోడు కట్టారు. ఆ తాడిత్తూ మర్చిపోయారు ఈ మందు తాగిన సందర్భంలో. కాబట్టి ధోని చేస్తున్నాడు, తెడ్లు ఎత్తున్నాడు, ఇలాగ ఊగుతుంది. ఈ ఊగుతున్నప్పుడు ఏమనుకుంటారంటే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారండి. కానీ తీరజొత్తులోకి అక్కడే ఉన్నారండి. అదనమాట ఈ గానుగెత్తు పరిస్థితి. ఏంటి అంటే అవునండి, ఎన్ని సంవత్సరాలైనా సరే అక్కడే ఉంటారండి. అవునండి, లోకాచారాల్లో, లోక పద్ధతుల్లో, లోక పరిస్థితుల్లో ఏమండి అక్కడే ఉంటారు. కానీ ఎంతో భక్తులు ఎంతో లోతు వెళ్ళిపోయారు అనుకుంటారు, కానీ నిజానికి వారు ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో గానుగెద్దులా ఉన్నట్టు వారు కొంతమంది ఉన్నారు. ప్రభునందు పిల్లరా, మనం గానుగెద్దులాగా ఉండకూడదు, కానీ ఈ మంచి ఎద్దులాగా ఉండాలి. యజమానుని యొక్క ఏమరైపడుతుందంటే తన కామందును ఎరుగుదును, ఎద్దు తన కామందును ఎరుగుదును. మనము మన యజమానుని ఎరిగిన వారై, మన రక్షకుని ఎరిగిన వారై
ఆయన చిత్తానుసారంగా మనము వెళ్ళేవారుగా, ఆయనకు లోబడి వారిగా ఉండాలి. కానీ గానుగెద్దులాగా మనం ఉంటే ప్రయోజనం ఏంటండి? ఎంతకాలం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అదే మూలపాఠాల తట్టు మనం తిరిగినట్లయితే ప్రయోజనం ఏంటండి? కాబట్టి మనం అంతకంతకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి. అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. మనం ఫలభరితంగా ఫలించే వారిగా మనం ఉంటూ ఉండాలి. అన్ని పరిస్థితుల్లో దేవునికి మనం లోబడి వారిగా ఉండాలి. అర్థమైందా? కనుక ఇక్కడ ఏ ఎద్దు అంటే గానుగెద్దులాగా మనం ఉండకూడదు. మరొక ఎద్దు గురించి చెప్తా. ఆ ఎద్దు ఏంటంటే మున్సిపాలిటీ ఎద్దు. మున్సిపాలిటీ ఎద్దు ఏం చేస్తుందంటే, మున్సిపాలిటీ ఎద్దుకి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, కొంత లెక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆగిద్ది. అక్కడ చెత్త అంతా వేస్తారు, వేసేగానే మళ్ళీ ముందుకెళ్ళిపోద్ది. అదే మళ్ళీ కొంత లెక్క వెళ్ళక ఆగుతుంది. ఎక్కడైతే చెత్త వాసన వస్తుందో అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆగుతూ ఉంటుందండి. ఇది మున్సిపాలిటీ ఎద్దు. చెత్త అంటే ఏంటి? ఏదైతే విడిచిపెట్టామో, ఏ అవిధేయతైతే విడిచిపెట్టామో, ఏ పాపమైతే విడిచిపెట్టామో, మళ్ళీ అక్కడికి వెళ్తులోకి అదే వాసన లాగుతుందండి. అవునండి. చాలామంది జీవితాలు ఏంటంటే పడతా లీగుతా. ఏమండి? ఈ మున్సిపాలిటీ ఎద్దు ఏమండి కొంత లెక్క వెళ్తుంది ఆగిపోద్ది, మళ్ళీ కొంత లెక్క వెళ్తుంది ఆగిపోద్ది. అవును, ఒక ఆయన ఇలాగే ఈ మున్సిపాలిటీ ఎద్దును కూడా సంతలో తోలుకొచ్చారట. సంతలో తోలుకొస్తే అది మున్సిపాలిటీ ఎద్దు అని తెలియక ఒక ఎద్దు చనిపోయింది ఒక ఆయనకి. కనుక ఈ ఎద్దు బాగుంది, చాలా బాగుంది, రేటు చూస్తే కొంచెం తక్కువగా వస్తుంది, కొనేసుకున్నారు. సరే అని చెప్పి బండి కట్టాడు. బండి కట్టితే బాగానే లాగుతుంది, సడన్గా ఆగిపోతుంది. పక్కెద్దు ఎంత లాగినా సరే కదలట్లేదు. ఏంటి అంటే అక్కడ పక్కన పెంట ఉందన్నమాట. ఎక్కడైతే పెంట ఉంటుందో, ఆ పెంట వాసన అవుతుందో, ఆ పెంట వాసన వచ్చేటికల్లా ఆగిపోతుంది ఎద్దు. ఈ యజమానికి అర్థం అవ్వట్లేదు, ఏంటిది కొంత లెక్క వెళ్తుంది ఆగిపోతుంది, కొంత లెక్కల ఆగిపోతుంది ఏంటి అని. అప్పుడు ఆరాధిస్తులోకి ఇది మున్సిపాలిటీ ఎద్దు నాయనా అని తెలిసిందండి. వెంటనే నమ్మేశాడు. అమ్మో, ఈ ఎద్దుంటే నా ఎద్దుకు కూడా అది అలవాటు అయిపోద్ది, ఆగి అలవాటు అయిపోద్దని, ఈ పెంట వాసన అలవాటు అయిపోద్దని దాన్ని నమ్మేశాడండి. కాబట్టి ప్రభునందు పిల్లరా, అంటే పాత జీవితం వదిలిపెట్టకపోతే, పాత జీవితాన్ని మరి తృణీకరించకపోతే మన జీవితాలు కూడా అలాగే ఆగిపోతూ ఉంటాయి. అవునండి, అలాగే ఆగిపోతూ ఉంటాయి. దానివల్ల మనం ఏమాత్రము కూడా ఆత్మీయంగా మనం ఎదగలేం కదా, మనం ఫలించలేం కదా, దేవుడికి మాటకు మనం లోబడలేం కదా. కాబట్టి మున్సిపాలిటీ ఎద్దులాగా ఉండే పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. అవునండి, ఎన్నిసార్లు చూసిన ప్రభావ తప్పు అయిపోయి క్షమించమంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రభావ తప్పు అయిపోతే క్షమించమంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రభావ తప్పు అయిపోయింది, ప్రభావ పాపం చేసిన ప్రభావ క్షమించి ప్రభావ అంటే మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. ఇదేంటి అంటే మున్సిపాలిటీ ఎద్దుకునే లక్షణం అన్నట్టు ఇది. అర్థమైందండి? కాబట్టి అలా మున్సిపాలిటీ ఎద్దులాగా మనం ఉండకూడదు. కానీ ఇదిగో తన యొక్క కామాందుని ఎరిగినట్టు ఎద్దులాగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కనీసం ఈ ఎద్దులాంటి బ్రతుకైనా బ్రతికితే చాలు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషిలాగా లేకపోయినా కనీసం ఎద్దులాగన్నా ఉండు అని దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా మూడో ఎద్దు గురించి చెప్తా. మొదటి ఎద్దు ఏంటనుకున్నాం? గానుగ ఎద్దు అండి. అంటే అక్కడే తిరుగుతుంది. ఎంతో భక్తులు వెళ్ళిపోవాలనుకుంటారండి, ఏమీ లేదు, ఆత్మీయంగా ఒక్క మెట్టు కూడా ఎక్కలేదన్నమాట. రెండో ఎద్దు ఏంటంటే మున్సిపాలిటీ ఎద్దు. మూడో ఎద్దు ఏంటంటే ఏమండి? తిరుగుబాటు ఎద్దు, తిరగబడే ఎద్దు. అవునండి, కొన్నిసార్లు రెండు ఎద్దులు ఉన్నప్పుడు అండి ఒక్కొక్క ఎద్దు ఏమండి బండి లాగడానికి ఇష్టపడదు, బండిలో ముందుకు వెళ్తానికి ఇష్టపడదండి, వెనక్కేలా అవుతుంది. కానీ మనిషి ముందుకెళ్తే మనిషిని పొడుతుంది. మనిషిని పొడిచి ఎద్దు బండి లాగటానికి సరిపోదు, బండి లాగటానికి ఇష్టపడదు. అవునండి, తిరగబడే ఎద్దు అనమాట ఇది. అర్థమైందా? కాబట్టి
ఇది ప్రతి సమయంలో కూడా తిరుగుబాటు ఎద్దు. ప్రతి చిన్న విషయానికి తిరుగుబాటు స్వభావంతో, తిరుగుబాటు ఆలోచనలతో, నన్ను ఎందుకు ఇలాగనాలి, నన్ను ఎందుకు అలాగనాలి, నేను ఎందుకు మరి ఈ విధంగా మరి నన్ను బాధ పెట్టాలి, ఈ రకంగా అయిన దానికి కాని దానికి కూడా తన మీద పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారు, తిరగబాటు స్వభావం కలిగి ఉంటూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలండి మోషే మీద, అహరోను మీద, దేవుడి మీద ప్రతిసారి తిరగబాటు చేస్తూనే వచ్చారండి పిల్లలు. ప్రతిదానికి కూడా దేవుడు మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు, అక్కడే ఉండిపోతే బాగుండిపోతుంది కాదా, ఐగుప్తులో అక్కడ బోళ్ళు మాకు ఆహారం ఉండేది, రోజు ఈ ఆహారం తినలేకపోతున్నాం అని దేవుడి మీద సొనుక్కుంటాం, మోషే మీద సొనుక్కుంటాం, ఆహారం మీద సొనుక్కుంటాం, ఇలా ఉంటూ ఉండేవారండి. ఎప్పుడు దేవుడు ఎన్ని చేశాడండి వీళ్ళ కోసం, 10 సూచక్రియలు చేశాడు, కాపాడాడు, విడిపించాడు, అద్భుతంగా నడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు వీళ్ళ కోసం, బండలో నుంచి నీళ్లు రప్పించాడు వీళ్ళ కోసం, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, మాంసాహారం కావాలంటే పులిలను రప్పించాడు. అబ్బా ఎన్ని చేశాడండి. శత్రువులు అడ్డపరిస్తే, శత్రువులు అడ్డొస్తే అక్కడ విజయం ఇచ్చాడు వీళ్ళకి. దేవుడు ఇన్ని చేసినప్పటికీ కూడా వీళ్ళ తిరుగుబాటు చేస్తూనే వచ్చారండి. అది దేవుడు తట్టుకోలేక, దేవుడు సహించలేకపోతున్నాడు. అందుకుని చెప్తున్నాడు, ఇదిగో నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ నా మీద తిరగబడుతున్నారు అని చెప్తూ, ఎద్దు తన కామాందుని ఎరుగుదును అని చెప్తుందండి. నిజమే, మంచి ఎద్దులాగా మనం ఉండాలండి. ఎద్దు తన కామాందులు ఎరుదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అవునండి, ఎద్దు తన కామాందుని ఎరుగుదును కనుక తన యొక్క కామాందుకి లోబడుతుంది, తన కామాందుని పసిగడుతుందండి. కొన్నిసార్లు ఎద్దులు వాటిని వదిలిపెట్టి ఇలాగంట్లో కల సిటికెత్తులకి బండి కాడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక ఎద్దుకైతే ఏం చేసేవారు తెలుసండి, నాగలు ఇలా నొక్కితే ఆ ఎద్దు వచ్చి మెడ కిందకు వచ్చి నాగల పైకి ఎత్తేసేది. ఇంకా ఒక చిన్న చేతుడు ఎలాగంటే 2 ఎద్దు వచ్చి ఆ నాగల మీద తన మెడ మీద వేసుకునేదండి. అంటే తన యజమానుడు ఉద్దేశాన్ని గుర్తించి, ఇప్పుడు నేను ఈ బండిలు ఆగుకెళ్ళాలి కదా అని చెప్పి వెంటనే సిద్ధపడిపోతూ ఉండేవి. అయితే వాటి కోసం యజమానుడు కూడా ఏం చేసేవాడు తెలుసా, మా నాన్నగారు గట్ట రాత్రులు 2ంటికి వెళ్ళిపోయి దగ్గర కూర్చోబెట్టి నోట్లో తినిపిస్తూ ఉండేవారు. డవ్వాకులు అంటారు, అలాగే తెలపిండి, అలాగే ఉలవలు, అలాగే తవుడు, అలాగే దోగర, ఇవన్నీ కలిపి పచ్చ మేతలు, మరి ఈవిడ పచ్చ మేతలు ఇవన్నీ కూడా వాటికి పెడితే అక్కడ తింటాయి. అలా అక్కడ ఇంకా మెత్తగా, ఇంకా కడుపు నిండుగా పెట్టాలని అలా అల్లారు ముద్దుగా ఆ విధంగా పెంచుకునేవారండి ఎడ్డును. ఆ ఎడ్డు కూడా యజమానుని ఎక్కడో ఉండగానే మాట వినపడకపోయినా సరే నడక చప్పుడు తెలిసి ఆ ఎద్దు లేచి అంత దూరంగా ఉండగానే రాత్రులు రంకేసేదండి, అంబా నడిచేది. యజమానుడు వస్తున్నాడు, నాకు ఆహారం తెస్తున్నాడు అంటూ ఆహ్వానం పలికేదండి యజమానుడిని. అవునండి, ఎద్దుకున్నటి జ్ఞానం, ఎద్దుకున్నటి వివేకం, ఎద్దుకున్నటి యొక్క లక్షణం, ఎద్దుకున్నటి యొక్క ఆ లోబడే ఆ మనస్తత్వం మరి ఉంటే చాలు నీకు అని ఆనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, ఎద్దు తన కామాందుని ఎరుగుదును. అవునండి, ఇలాంటి యొక్క ఎద్దు వలె మనము కూడా ఇక్కడ రాయబడుతుందండి, తమ దేవుణ్ణి ఎరుగువారు గొప్ప కార్యాలు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుణ్ణి ఎరుగుని వారు. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుణ్ణి ఎరిగిన వారు, దేవునికి విధేయులైనటు వారు, దేవుడికి లోబడినట్టు వారు గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించలేదా? అవునండి, అలాగనే మనం
ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా, మనం లోబడే మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. దాన్ని ఏ మాట అయినా కానీ, ఏ వాక్యమైనా కానీ దాన్ని అపోజిట్గా మనము ఆలోచన చేయకూడదు, కానీ అది మనకు ఉపయోగకరంగా, మేలుకరంగానే ఉపయోగించాలి. అంటే కొన్నిసార్లు దేవుని వాక్యం ఏమవుతుందంటే ఎవరిని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, కొన్నిసార్లు బుద్ధి చెప్తుంది, కొన్నిసార్లు ఆదరిస్తుంది, కొన్నిసార్లు ఎంతో దయారసాన్ని నీ మీద కుమ్మరిస్తూ ఉంటుందండి. నీకు ఆదరించినప్పుడు, ఆ దయారసం నీ మీద కుమ్మరించినప్పుడు దేవుని యొక్క ఆ మృదువత్వాన్ని నీకు మరి యొక్క తెలియపరుస్తున్నప్పుడు నీకు చాలా బాగుంటుంది. కానీ గద్దించినప్పుడు బాగోదు, హెచ్చరించినప్పుడు బాగోదు, బుద్ధి చెప్పినప్పుడు బాగోదు. కానీ దాన్ని కూడా మనం తీసుకోవాలండి. బైబిల్ గ్రంథంలో చూడండి, దావీదు అంటాడు 141వ కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తన 141వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంట. కొట్టడం ఎవరికైనా ఉపకారం అండి? కొట్టడం ఎవరైనా ఉపకారం అంటారా? నీతిమంతులు నన్ను కొడితే అది నాకు ఉపకారం. వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అంటండి. వారు నన్ను కొడితే, వారు నన్ను గద్దిస్తే ఉపకారం. అవునండి, తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, ఆయన రక్షిస్తాడు. సామెత గ్రంథంలో రాయబడుతుంది కదా, తాను ప్రేమించినటి కుమారుని గద్దించినట్లుగా దేవుడు తన కుమారులను, తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు అని. అవును, కాబట్టి ఎవరైతే గద్దిస్తారో వారు నీ మేలు కోరుతున్నారు. ఎవరైతే నేను హెచ్చరిస్తున్నారో వారు నీ మేలు కోరుతున్నారు. ఎవరైతే నీకు బుద్ధి చెబుతున్నారో వారు నీ మేలు కోరుతున్నారు. కానీ నేటి కాలంలో ఆ విధంగా లేదని పరిస్థితులు. గద్దించేవారంటే, హెచ్చరించేవారంటే, బుద్ధి చెప్పువారంటే వారిని దూరంగా పెడతా ఉంటారు, వారిని అసహించుకుంటూ ఉంటారు. ప్రభునందు పిల్లారా, మేలు కోరేవాడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అందుకనే నేటి కాలానికి సరిపోయే ఒక మాట చెప్తాడు పౌలు గారు. నేటి కాలం మనుషులు ఎలాగున్నారు అంటే దురద సోవులు గలవారై ఉన్నారంట. ఏ సోవులండి? దురద సోవులు. అంటే పైకి ఇచ్చడపు మాటలు, ఏమండి, పైకి లౌకికంగా ఏమండి లోపరుచుకునే మాటలు చెప్పేవారంటే అవి చేయపోతాం కదా. ఎంత మంచివాళ్ళండి, ఎంత భక్తి అండి మీది, ఎంత విశ్వాసం అండి, ఎంత మంచివాళ్ళండి మీరు, అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అండి అంటే మనకి ఎలాగుంటుంది? సైట్గా ఉంటుంది కదా. కానీ తర్వాత ఏమవుతుందో తెలిసి నిజమే కదా అనుకుని మన లోపాలు గుర్తించక మనం తప్పిపోయే ప్రమాదం ఉంది. నేను భక్తి జీవితంలో ఉన్నాను కదా, పలానా దైవజ్ఞులు చెప్పారు కదా, నేను చాలా మంచిగా భక్తులు సాగిపోతున్నాను అన్నారు కదా, నిజమే కదా అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా నుండి భక్తి గురించి ఆలోచన చేయకూడదు, కానీ లోభం ఎక్కడుందని ఆలోచన చేయాలి. అవునండి, లోభాన్ని ఎత్తి చూపించే వారిని ప్రేమించాలి. అవునండి, సారేపతు ఎదరాల దగ్గరికి దైవజనుడు వస్తాడు. దైవజనుడు ఏమిటి? ఏలియా వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఉంటూ కరువు తీరే వరకు కూడా అక్కడే భోజనం చేస్తూ ఉంటారు. ఒక రోజున ఏమైందంటే కుమారుడు చనిపోయాడు. అప్పుడు ఆ ఎదవరాలు అంటుంది కదా, ఒక మాట చదువుదాం. రాజులు మొదటి గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుడి చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. చూసారండి, బిడ్డ చచ్చిపోయాడు. ఏమండి, ఇక్కడ బిడ్డ చనిపోయాడు. చనిపోగానే ఏమని చెప్తుందో తెలుసా? ఓ దైవజనుడా, నువ్వు దైవజనుడివే, నువ్వు సేవకుడివే,
కానీ నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి వచ్చావేంటయ్యా నా దగ్గరికి అని చూడండి ఎంత అపార్థం చేసుకుందో. నిజంగా ఈమెను దేవుడు గుర్తించాడు. ఇక్కడికి వెళ్ళమని దేవుడే తెలియజేశాడు. ఎదవరాలు ఉంది అక్కడ, సారేపదం గ్రామం వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది అని దేవుడు ఏలియాతో చెప్పాడు. ఆ కరువు కాలంలో ఆవిడ వస్తే ఆ ఎదవరాలు దగ్గర ఉంటూ అక్కడున్న కొంచెం పిండి, ఆ బుడ్డలో కొంచెం నూనె, ఆ కరువు కాలం అంతా కూడా వారు తింటూ అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత అనుకోకుండా తన కుమారుడు జబ్బు చేసి చచ్చిపోయాడు. అప్పుడు సడన్ ఏమంటుందండి, కొంతకాలము ఆమెతో ఉన్నాడు ఈయన దైవజ్ఞుడని మొట్టమొదటి గుర్తించగలిగింది, మంచి విశ్వాసం కలిగి ఉంది. కానీ కష్టం రాగానే, శ్రమ రాగానే, బాధ రాగానే ఏమంటుందండి ఈమె, ఏమండి ఇదిగో నా పాపమును జ్ఞాపకం చేయటానికి నా కుమారుని చంపుటకై వచ్చావు కదా అని చెప్పి అంటుందండి. ప్రభునందు పిల్లరా గమనించండి, శ్రమ వచ్చినప్పుడు ఏమండి అపార్థం చేసుకోకూడదు, కష్టం వచ్చినప్పుడు అపార్థం చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా దైవ సేవకుడు మేలు కోరుతూ ఉంటాడు, క్షేమం కోరుతూ ఉంటాడు, బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. అంత నిమిత్తం ప్రార్థన చేస్తాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు. కానీ ఈమె చూడండి కొద్ది రోజులు అనుభవించింది. ఇప్పుడు ఆమెతో సహవాసంలో ఉన్నాడు ఈయన. సడన్గా అనుకోకుండా జరుగుతుంది. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగినప్పుడు సడన్గా అపార్థం చేసుకోకూడదండి. ఏమండి ఆ విధంగా దేవుని వాక్యం చూసినప్పుడు నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనమే చేయగా, ఎంత గట్టి మాట అండి. ఇలాంటి మాట చూడండి, ఎంత బాధ కలిగించే మాట చూడండి. నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి నా దగ్గరికి వచ్చావా నువ్వు? ఏమండి బ్రతికించడానికి, బాగు చేయడానికి వస్తారు కానీ పాడు చేయడానికి రారు కదండి. దేవుడు పంపడు కదా. కాబట్టి అప్పుడు కొన్నిసార్లు జరిగిన సంఘటనలను బట్టి అర్థం కాకపోతే మౌనంగా ఉండాలి, అర్థం కాకపోతే ప్రార్థన చేయాలి. నోటికి ఏది వస్తే అది మనం అపార్థంగా చేసుకుని అన్నాం అనుకోండి, తర్వాత దాన్ని తీసుకోలే వెనక్కి. కాలు జారితే తీసుకుంటాం కానీ మాట జారిన అంటే నోరు జారితే తీసుకోలేమని పెద్దలు అంటారు కదా. ఆ మాట జీవితాంతం ఉండిపోతుంది కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అతను నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి ఆమెని ఇదేనే సబ్జెక్ట్ అనుకోండి, సపోజ్ మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ఆ బిడ్డ బతుకుతాడు. మరి ఈ మాట చూడండి, ఈ మాట ఎప్పుడు లైఫ్ ఉండిపోవడమే కాదు, ఇప్పటికీ కూడా ఆ మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందుచేత అండి మనము ఏది తోస్తే అది మాట్లాడకూడదు, ఏది అనిపిస్తే అది మాట్లాడకూడదు. మాట్లాడటానికి నిదానించాలట. అవునండి, మాట్లాడటానికి నిదానించాలి. అవునండి, వినటానికి ఎగిరిపడాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. పరిస్థితులు ఎలా అంటే రానివ్వండి, పరిస్థితులను బట్టి మనం తొందరపడకూడదు. అవునండి, మనం కొంచెం ఆలోచన చేయాలి, కొంచెం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్తున్నాడు కదా, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, వారిని కొట్టుట నాకు తైలాభిషేకం, నాకు ఉపకారం. వారు గద్దింపు నాకు ఉపకారం, వారు కొడితే నాకు తైలాభిషేకం అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవునికి ఎల్లప్పుడూ కూడా విధేయులైనటు వారిని దేవుడు మరి కోరుకుంటూ ఉంటాడు. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో పెద్ద వచనం ఇది, లాస్ట్ మాట చదువుదాం. 66:2లో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు ఇక్కడ. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వారినే నేను దృష్టించుచున్నాను అని చెప్తున్నాడు. కనుక ఇప్పటికీ కూడా మనము
దీనులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి. ఆయన మాటకు భయపడుతూ, ఆయన మాటకు లోబడుతూ, ఆయన మాటకు మరి ఒక ప్రకారం జీవిస్తూ, ఆయన మాటకు విలువనిస్తూ ఎల్లప్పుడూ కూడా అవునండి ఆయనను ఎరిగిన వారుగా మనం ఉండాలి. పౌలు గారు అంటాడు కదా, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటాడు తిమోతి రాసిన పత్రికలో. నేను నమ్మిన వారిని ఎరుగుదును. మనం నమ్మిన వారిని ఎరిగి ఉన్న వారై ఉండాలి. ఎరిగి ఉంటే మనం లోబడతాం. పరిస్థితులు ఎలాగొచ్చినా కానీ షడ్రక మేషక అభ్యర్థికులు అగ్నిలో వేస్తానన్నా వారు ఏమాత్రం జంకలేదు. తన దేవుణ్ణి ఎరుగుదురు కనుక ఏమన్నారు తెలుసా, మా దేవుడు సమర్థుడు. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ వచ్చినప్పుడు భయపడకూడదండి. ధైర్యం కలిగి ఉండాలి. నా దేవుణ్ణి నేను నమ్మిన వాడిని ఎరుగుతున్న కనుక నేను సిగ్గుపడనా అవును అని మనం ఎల్లప్పుడూ కూడా మనం ఎవరినైతే ఎరిగి ఉన్నామో, ఎవరైతే నమ్మి ఉన్నామో ఆయనకు లోబడి ఉండాలి, విధేయులమై ఉండాలి. ఎద్దు తన కామాందుని ఎరుగుదును, తన యజమానుని ఎరుగుదును. అలాగని మనము మన ప్రభువుని ఎరిగిన వారుగా, మన కొరకు ప్రాణం పెట్టాడే, రక్తం కాచాడే, ఆయన మనం ఎరిగిన వారుగా ఉంటూ ఎల్లప్పుడూ ఆయనకి విధేయత కలిగి లోబడుతూ ఆయన యందు భయభక్తులతో ముందు సాగిపోదాం. అట్టి కొరకు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.